వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టాలని నరసీపట్నంలో మహిళా సంఘాలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా నాయకురాలు గౌరీ మాట్లాడుతూ, మొన్న కలకత్తాలో జూనియర్ మహిళా డాక్టర్పై, నేడు పాముల వాకలో బాలికపై ఇలా రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో కె రామ్మూర్తి నాయుడు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ పంచాయతీల సమావేశాల్లో రైతుల పక్షాన తీర్మానం చేయాలని సూచించారు. ఆదోని మండలం బయటపేరి క్రాస్ వద్ద దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రొబేషనరీ డీఎస్పీ వి ధీరజ్ విలేకరులకు తెలిపారు. బ్యాగులో అక్రమంగా తరలిస్తున్న 688 బాక్సుల కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అక్రమంగా మద్యం అమ్మినా, తరలించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ, బసినికొండ ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మదనపల్లెలో ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాపై సిపిఎం నిరంతరం ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. వీరఘట్టం మండల హెడ్ క్వార్టర్లో స్థానిక పెట్రోల్ బంక్ పంప్ స్టేషన్ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కార్బన్ డయాక్సైడ్, టీసీపీ ఎగ్జిటింగ్ మిషన్ పరికరాలను ఏ విధంగా ఉపయోగిస్తే మంటలను అదుపు చేయవచ్చో అవగాహన కల్పించారు. అగ్నిమాపక టోల్ ఫ్రీ నెంబర్పై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2025 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నూతన ఓట్లు చేర్చుకోవాలని ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచించారు. శావల్యపురం మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఇంటింటికి తిరిగి ఓట్లు సవరణపై విచారణ చేపట్టారు. మండల కేంద్రంలో తహసీల్దార్ నాగరాజు వీఆర్డీలతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు చేర్పులు, తీసివేతలు, అడ్రస్ మార్పు, పేరులో తప్పులు లాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవాలన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురంలో జూనియర్ డాక్టర్ల నిరసన గురువారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకుడు డాక్టర్ హరీష్ మాట్లాడుతూ, కలకత్తాలో జరిగిన దారుణ ఘటన మా మనసును కలిచివేస్తుందన్నారు. అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఆసుపత్రిలో కేటాయించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. గోల్డ్ చైన్ అపహరణ చేసిన నిందితులను పట్టుకుంటామని పెదకురపాడు సిఐ సురేష్ అన్నారు. చుండు సీతామహాలక్ష్మికి సంబంధించిన గోల్డ్ చైన్ అపహరణకు గురి అయిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్థానికులు చెప్పిన వివరాలను సేకరించి నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలునాయక్, హెచ్పిసి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆర్డీఓ జయరాం బాధిత కుటుంబాలకు 5,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు, రైస్ బ్యాగు, కందిపప్పు, రాగి మాల్టు, మందులు తదితర వస్తువులను అందజేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారులు అందరూ ఇంటికి వెళుతున్నారని పేర్కొన్నారు. 22 మంది విద్యార్థులకు గాను 20 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.